ఓం భద్రం కర్ణేభిः శృణుయామ దేవాः। ఓం భద్రం కర్ణేభిः శృణుయామ దేవాः। భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాः। భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాः। స్థిరైరంగైः తుష్టువాగుంసస్తనూభిः। స్థిరైరంగైస్తుష్టువాగుంసస్తనూభిः। వ్యశేమ దేవహితం యదాయుః। వ్యశేమ దేవహితం యదాయుః। స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాः। స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాः। స్వస్తి న పూషా విశ్వవేదాः। స్వస్తి న పూషా విశ్వవేదాः। స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః। స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః। స్వస్తి నో బృహస్పతిర్దధాతు। స్వస్తి నో బృహస్పతిర్దధాతు। ఓం శాంతి శాంతి శాంతి। ఓం శాంతి శాంతి శాంతి। విభూతిం ప్రసవముత్వన్యే భూతిం ప్రసవముత్వన్యే మన్యంతే సృష్టిచింతకాః। మన్యంతే సృష్టిచింతకాః। అస్వప్నమాయా స్వరూపేతి అస్వప్నమాయాస్వరూపేతి సృష్టిరన్యైర్వికల్పితా। సృష్టిరన్యైర్వికల్పితా। తాత్పర్యం సృష్టి సృష్టి విషయమునందు విషయమునందు సృష్టి విషయమునందు సృష్టి విషయమునందు విచారణ చేయు విచారణ చేయు అన్యులు అన్యులు భగవంతుని యొక్క భగవంతుని యొక్క విభూతియే విభూతియే నిశ్చయముగా నిశ్చయముగా జగదుత్పత్తికి జగదుత్పత్తికి కారణమని కారణమని భావించుచున్నారు। భావించుచున్నారు। ఇతరుల ద్వారా ఇతరుల ద్వారా ఈ సృష్టి ఈ సృష్టి స్వప్నము స్వప్నము మరియు మరియు మాయతో మాయతో సమానముగా సమానముగా భావించబడినది। భావించబడినది। నిన్న సృష్టి విషయమునందు విచారణ చేయనిరు భగవంతుని యొక్క విభూతియే అని వాళ్ళు జగదుత్పత్తికి కారణమన్నారన్నమాట। అంటే వాళ్ళంటే ఇది అన్య వేదాంతులను వదిలి మిగతా వాళ్ళ దాంట్లో చాలా వరకు ఒక సాంఖ్యులను వదిలిపెడితే సృష్టి జీవుడు ఈశ్వరుడు త్రైతవాదులు అన్నమాట। ఒకటేమో సృష్టి, ఒకటేమో జీవులు, ఒకటేమో ఈశ్వరుడు। ఈశ్వరుడు ఒక్కడే, జీవులు అనేకంగా ఉంటారు। ఈ సృష్టి అనేది ఉంటుంది। ఈ మూడు శాశ్వతమైన వస్తువులు వాళ్ళ మతంలో। సృష్టి శాశ్వతం అంటే ఒకసారి విచ్ఛిన్నమవుతుంది, ఒకసారి కలుస్తుంటుంది। దాంట్లో ఈ సృష్టిని రచన చేసేది ఈశ్వరుడు, అనుభవించేదేమో జీవుడు। ఈశ కార్యం జీవభోగ్యం। ఈశ కార్యం ఈ సృష్టి నిర్మాణం ఉంది కదా, అంటే ఈ మనస్సు కానీ శరీరాలు కానీ ఇంద్రియాలను కానీ విషయాలను కానీ ఈ 14 లోకాలను కానీ సౌకర్యాలన్నిటిని విషయ భోగాలు అనుభవించడానికి ముఖ్యంగా మనస్సు అవసరము, ఇంద్రియాలు అవసరము, శరీరం అవసరము, విషయాలు అంటే ఈ 14 లోకాలు కూడా అవసరం అన్నమాట। ఈ అనుభవించడానికి ఏమేమి అవసరమో అవన్నీ కూడా ఈశ్వరుడు సృష్టించిండు। ఈశ కార్యం అనుభవించేది ఎవరు? జీవుడు అంటే మానవ అన్నమాట। జీవులు అనేక వాళ్ళ మతంలో సృష్టి వేరు, ఈశ్వరుడు వేరు, జీవుడు వేరు। వీళ్ళు నిత్యులు, ఈ మూడు కూడా నిత్యం। ఇట్లా అంగీకరించే వాళ్ళు ఉన్నారు కదా, అట్లా అంగీకరించే వాళ్ళు ఈ సృష్టి అంతా భగవంతుని యొక్క విభూతి అంటే ఆయన సంకల్పం చేత నిర్మాణమైంది అని అంగీకరిస్తారన్నమాట। సృష్టి శాశ్వతంగా ఉంటుంది। సృష్టి ఆత్మలో నుండి సృష్టి ఉంటుంది అది పరమాణు రూపంలో ఉంటుంది। విధ్వంసం అయినప్పుడు పరమాణు రూపంలో ఉంటుంది। మళ్ళీ భగవంతుడు అనుకున్నప్పుడు ఇట్లా అంతా మళ్ళీ తయారవుతుంది అన్నమాట। ఎట్లా అనుకుంటే అట్లా తయారవుతుంటుంది। అంతవరకు కానీ సృష్టి పోయేది లేదు, భగవంతుడు పోయేది లేడు, జీవుడు పోయేది లేదు। ఈ మూడు శాశ్వతంగా ఉండే పదార్థాలే అని అంగీకరించే వారి మతంలో
ఈ సృష్టి ఈశ్వరుడు తయారు చేసింది, ఈశ్వరుడి సంకల్పం కొద్దీ తయారైంది అని అంటారు అన్నమాట. అందుకే సృష్టి విషయం నందు విచారణ చేయు అన్యులు అంటే వేదాంతేతరులు భగవంతుని యొక్క విభూతియే అంటే ఒక జీవుడు తప్ప, అంటే ఒక సాంఖ్యుడు తప్ప, సాంఖ్యుడు నిరీశ్వరం అంటే వాళ్ళు ఈశ్వరుని అంగీకరించరు. జీవుడు ప్రకృతి రెండే. వాళ్ళ మతంలో జగదుత్పత్తికి భగవంతుని యొక్క విభూతి అంటే ఆయన సంకల్పం కారణం అని చెప్తారన్నమాట. ఇతరుల ద్వారా అంటే వేదాంతుల ద్వారా ఈ సృష్టి స్వప్నము మరియు మాయతో సమానముగా భావింపబడినది. అంటే ఇది సృష్టింపబడలేదు, నశించేది కాదు. స్వప్నం ఉంది, స్వప్నం అనేది రాత్రిపూట చూస్తాం. దాన్ని ఎవరు నిర్మాణం చేసినారు? ఎవరన్నా ఉన్నారా? అదే ఉత్పత్తి అయింది. అది కొంతకాలం ఉంటుంది స్థితి, మళ్ళా పోతుంది. సుషుప్తి రాగానే మళ్ళీ వెళ్ళిపోదు, ఎక్కడ పోతుందో తెలియదు. ఉత్పత్తి, స్థితి, లయం. ఈ మనస్సు ఈ ప్రపంచం అనేది నీ ప్రపంచాన్ని నీ మనస్సు ఉత్పత్తి చేసింది. నీ ప్రపంచం నీ మనస్సులోనే ఉంది, నీ ప్రపంచం నీ మనస్సులోనే లయం అయిపోతుంది. అది ఉన్నట్టు కనబడుతుంది కానీ లేదు అని అంటారు. స్వప్నం చూస్తాం మనం. స్వప్నం చూసేప్పుడు అన్నీ చూస్తాం. స్వప్నంలో నేనే వచ్చి ఇట్లా పాఠం చెప్తున్నాను అనుకోండి, ఈ ప్రపంచం లేకనే కనబడుతుంది, సూర్యుడు లేకనే కనబడుతుండు, చంద్రుడు లేకనే కనబడుతున్నది, భార్య పిల్లలు లేకనే కనబడుతున్నారు, ఏమి అన్నం ముందు గిన్నెల అన్నం కూడా లేకనే కనబడుతుంది, అన్నీ ఏవి లేకనే కనబడుతున్నది. అంటే ఈయన వాళ్ళు ఏమనుకుంటారు? లేనిది అసలు కన్నే పడదు కదా, ఉంటే కదా కనబడుతుంది. ఈయన ఇట్లా చెప్తారేంటి స్వామి అని అనిపిస్తుంది కలల. మరి పొద్దున్నే లేచిన తర్వాత అవన్నీ మాయమైపోతాయి కదా. నువ్వు రాత్రి ఏమేమి చూసినావో, సూర్యుడిని కానీ, చంద్రుడిని కానీ, నక్షత్రాలను కానీ, భూమిని కానీ, ఇండ్లను కానీ, బస్సులను కానీ, లారీలు కానీ, భార్యను కానీ, పిల్లల్ని కానీ, నువ్వు ఏమేమి సంసారం చూసినావో, అక్కడ ఏ శరీరం ఉందో, అక్కడ ఏ ఇంద్రియాలు ఉన్నాయో, అక్కడ ఏ ప్రపంచం ఉన్నదో, అదంతా ఏమనుందో ఒకటేనా ఉందా? మనం తప్ప. మనం అంటే ఆత్మ, మనం తప్ప ఏమన్నా ఉందా ఆడ? అంత. ఆ స్వప్నం దేంట్లో ఉత్పత్తి అయింది? మనసులో ఉత్పత్తి అయింది. లేకున్నానే ఉన్నట్టు కనబడుతుంది, కొంతకాలం ఉంటుంది. ఆడ సుఖం ఉత్పత్తి చేస్తుంది, దుఃఖం ఉత్పత్తి చేస్తుంది ప్రపంచం. స్వప్నంలో కూడా కొందరిని చూస్తే ప్రేమ అనిపిస్తుంది, కొందరిని చూస్తే ద్వేషం అనిపిస్తుంది, కొందరిని చూస్తే ఉదాసీనం అనిపిస్తుంది, కొన్ని కావాలనిపిస్తుంది, కొన్ని వద్దనిపిస్తుంది. ఇక్కడ ఎన్ని అనిపిస్తాయి అక్కడ కూడా అన్నీ అనిపిస్తాయి. మళ్ళీ లేచేపటికి మొత్తం మాయమైపోతుంది. మరి అవి ఉండి కనబడ్డాయా లేక కనబడ్డాయా? లేకనే ఉన్నట్టు కనబడ్డాయి అన్నమాట. ఎట్లా కనబడ్డదో ఈ జాగ్రత్త ప్రపంచం కూడా అంతే, లేకనే ఉన్నట్టు కనబడుతుంది. దేంట్లో? మనస్సులో. దేంట్లో కనబడుతుంది? మనస్సులో కనబడుతుంది. ఆ మనస్సు ఏడుంది? మనలో ఉంది. మనస్సు ఏడుంది? మనలో ఉంది. మనలో మనస్సు ఉంది, మనస్సు లోపల ప్రపంచం ఉంది. కాబట్టి ప్రపంచం మనలోనే ఉందని మనం అనుకుంటాం. అయితే స్వప్నము మరియు మాయతో మాయ అంటే ఏంటంటే కనికట్టు. మాయ అంటే ఇక్కడ కనికట్టు. కనికట్టు చేసేవాడిని ఏం చేస్తారంటే ఒక ఇద్దరు వస్తాడు, ఒక తండ్రి ఒక కొడుకు వచ్చేసి అంత డమరిక తీసుకొని వాయిస్తాడు అన్నమాట. వాయిస్తే ఏదో జరుగుతున్నదని అందరు వస్తారు, 1000-2000 మంది అంతా జమ అవుతారు. జమ అయిన తర్వాత వీడు దుర్మార్గుడు, నా కొడుకు నా కడుపులో మంచిగా పుట్టలేదు, వీడు శత్రువు అయి పుట్టిండు, వీడి వల్ల నేను బాధపడుతున్నా, మా భార్య బాధపడుతుంది, మా పక్కింటి వాళ్ళందరూ బాధపడుతున్నారు, అందరూ కంప్లైంటే చేస్తున్నారు, వీడిని ఈరోజు చంపాలనుకుంటున్నా, మీ ముందే అందరి ముందు పిలిచి చంపాలని కోరిక కలిగింది, ఒంటరిగా చంపితే నాకేం బదనాం వస్తుందో అని వాని గురించి ఏమేమో అన్నీ చెప్పి ఒక తాడు ఉంటుంది, చేను తాడు లాంటిది, దాన్ని ఇసిరేస్తాడు. ఇసిరేస్తే చక్కగా నిలబడుతుంది. కర్ర అయితే నిలబడుతుంది, తాడు నిలబడుతుందా? కానీ కనబడుతుంది, శుభ్రంగా నిలబడుతుంది. అరే ఎక్కరా అంటాడు, నువ్వు ఎక్కకపోతే నేను కత్తితో చంపేస్తా, ఎక్క అంటాడు. ఎక్కుతాడు అన్నమాట. అవి ఎక్కిన తర్వాత పైన కూర్చుంటాడు. పైన కూర్చుంటే చూడండి అయ్యా, మీ అందరి సాక్షిగా నేను నిన్ను చంపేస్తున్నా అని ఏం చేస్తాడు, ఆ అగ్గిపూల కింద కిరసనాలు పోసి అంటిస్తుంది దానికి.
తాడు కిరసనాలు పోసి అంటిస్తాడు. ఓ మండుకుంటా పోయి ఆడు మొత్తం అల్లరి కేకలు గోడంగా వేసి మొత్తం కాలి కింద బూడిదైపోతాడు. బూడిదైపోయిన తర్వాత ఆ బూడిద మీద గుడ్డ కప్పి, అయ్యా నేనేదో నా కడుపుకోత ఆవేశానికి చంపుకున్నాను, నన్ను ఎవడు దాకుతాడు, నాకు ఉన్నది ఒకటే కొడుకు, ఇక మీరే నాకు దిత్తు, ఎంతో కొంత మీరు బుద్ధి నంతియండి, నేనేదో తప్పే చేసిన వాడిని చంపి, నేను నాకు నాయనే అన్యాయం చేసుకున్నా, మరి ఏం చేయాలా ఇప్పుడు, నా పరిస్థితి ఏందని అందరి దగ్గర ఇన్న డబ్బులన్నీ వసూలు చేసుకుంటారు. వసూలు చేసుకున్న తర్వాత ఎవరే రారా అంటే వీడు పక్కనే నిలబడి ఉంటాడు. ఆ పిల్లోడు వీడి పక్కనే ఉంటాడు. ఇన్నే ఉన్నా ఎక్కడికి పోలేదు అంటాడు. ఇన్నే ఉన్నా ఎక్కడికి పోలేదు. ఇది జర్మనీ నుండి ఇండియాకి వచ్చిండోడు. ఇండియాకి వచ్చి కెమెరా తీస్తుండనమాట. ఇదంతా కెమెరా అంటే ఒక్కొక్క దాన్ని అన్ని ఫోటోలు కొడుతున్నాడు. ఫోటోలు కొట్టి జర్మనీకి పోయి దాన్ని కడిగి అందరికి చూపించడానికి మొత్తం కడిగి అవి ఫిలిమ్స్ ఉంటాయి కదా, అప్పుడు ఆ ఫిలిమ్స్ నుండి ఫోటో వస్తాయి అన్నమాట. ఇక ఏ ఫోటోలో చూసినా తండ్రి పక్క కొడుకే ఉన్నాడు తప్ప ఆ తాడు లేదు, తాడు నిలబెట్టింది లేదు, తాడు దగలబెట్టింది లేదు, వాడు చచ్చిపోయింది ఒక్కడు కూడా రాలేదు. అంటే కనికట్టు కన్ను మీద పనిచేసింది కానీ కెమెరా లెన్స్ మీద పనిచేయలేదు. అర్థమైందా? ఇప్పుడు సరే అది అట్లుండని, ఇక్కడ పరిస్థితి ఏంటంటే అసలు వాడు ఏమీ చేయలే కానీ అన్నీ చేసినట్టు జనాలకు కనబడుతుంది. అదేంటంటే మాయ, కనికట్టది. అదొక విద్య, కనికట్టు విద్య. ఆ సమయంలో అందరు నమ్ముతారు, వీడు చేసేదన్నీ కరెక్టే అని నమ్ముతారు అనమాట. ఎందుకంటే అందరి మైండ్లను హైజాక్ చేసి పడేసిండు, అందరు నమ్మేస్తారన్నమాట. చిన్నప్పుడు చూసారు, నేనైతే చూసిన, పైకి ఎక్కే చూడలేదు కానీ మనిషిని పండబెట్టి కోసేది చూసిన. పండబెట్టి కోసేది నేను చూసినది. వేరే అయితే మాకంటే మీరే అడ్వాన్స్ ఉన్నారు, అయితే పర్లేదు. ఈ విధంగా మరి అక్కడ మాయా కనకట్టులో కూడా ఆ సమయంలో అది నిజమే అనిపిస్తుంది. కానీ ఆ కనికట్టుకు సమయం ఉంటుంది, 15 నిమిషాలు 20 నిమిషాలు కనికట్టు సమయం ఉంటుంది అన్నమాట. మన స్వప్నంలో ఎంత సమయం ఉంటుంది స్వప్నానికి కూడా. మొత్తం పుట్టినరోజు సచ్చిన దాకా స్వప్నాలు వస్తాయా, దాని పీరియడ్ ఉంటుంది అనమాట, ఒక్కొక్క పీరియడ్. ఈ కనికట్టు కూడా ఒక సమయం ఉంటుంది. ఆ సమయం లోపల అట్లా కనబడుతుంది. సమయం దాటిందనుకో ఉన్నది ఉన్నట్టు కనబడుతుంది. అక్కడ జరిగిందంతా ఏం లేదు, అంతా ఉత్తదే అని ఎట్లా. ఆ విధంగానే ఈ ప్రపంచం అంతా స్వప్నం మాదిరిగా, మాయావి చేసిన మాయ మాదిరిగా, మాయతో సమానముగా, మాయావి చేసిన మాయతో సమానంగా భావించబడుతున్నది. అంటే లేకనే ఉన్నట్టు అనుకుంటారు వేదాంతులు అని చెప్పింది అనమాట. నిన్న చెప్పిన దాని తర్వాత భాష్యార్థం. ఈ సృష్టి ఈశ్వరుని యొక్క విభూతి అనగా ఈశ్వరుని యొక్క విస్తారము అని సృష్టి విషయం నందు విచారణ చేయవారు భావించుతున్నారు. అంటే ఈశ్వరుని యొక్క విభూతి అనగా ఈశ్వరుని యొక్క విస్తారం, ఈశ్వరుని యొక్క విస్తారం. ఇప్పుడు ఒక అవసరాయన ఉండనుకోండి, అవసరాయనకి ఇంత బంగారం ముద్దిచ్చినాను అనుకో, 1 కిలో బంగారం ముద్దిచ్చి, అయ్యా ఒక కిరీటం చెయ్యి, ఒక నెక్లెస్ చెయ్యి, 2 ఉంగరాలు చెయ్యి, 2 ముక్కు పుల్లలు చెయ్యి, 2 ఒక లీస్ట్ ఇచ్చినాం అనుకోండి. లీస్ట్ ఇస్తే ఆ ముద్దను ఏం చేస్తాడు, వీడు కరగబెట్టి విస్తారం చేస్తాడు. విస్తారం అంటే రకరకాల ఆకారాలుగా చేసి మనకు ఇచ్చేప్పుడేం బంగారం లెక్క అనిపిస్తుంది, కానీ అవన్నీ తీసుకున్న తర్వాత మనకు నగలు లెక్క అనిపిస్తాయి. నేను బంగారం తీసుకుంటున్నా అనిపిస్తుందా? ఇదో ఈ నెక్లెస్, ఇదో ఇది కిరీటము, అన్నీ ఒకటొకటి లెక్క చేసిస్తే అవునండి 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 అని అంగీకరించి తీసుకుంటాం. దీన్ని విస్తారం అంటారు అన్నమాట. ఆ విధంగానే భగవంతుడు కూడా ఈ ప్రకృతిని ఉంది కదా, ప్రకృతిని విస్తారము అంటే శరీరాలుగా, మనస్సుగా, ఇంద్రియాలుగా, విషయాలుగా, ఆ విధంగానే అడవులుగా, అండజాలుగా, పిండజాలుగా, స్వేదజాలుగా, ఉద్భుజాలుగా, దేవయోనులుగా, నరకయోనులుగా ఎన్నో రకాలుగా సాగదీసిండు, దీన్ని విస్తారం చేసిండు అన్నమాట అని భావించుచుందురు. తాత్పర్యమేమనగా పరమార్థ చింతన చేయువారు సృష్టి విషయమున ఆదరణ చూపరు. ఇంద్రో మాయాభి పురురూప ఈయతే.
ఇంద్రుడు ఇంద్రుడు మాయతో అనేక రూపములు కలిగినవాడు అగుచున్నాడు. ఈ శృతి ద్వారా ఇదంతయు ఈశ్వరుని విభూతి అని సిద్ధమగుచున్నది. కేవలము బహిర్ముఖ పురుషులు మాత్రమే ఈ ప్రపంచం యొక్క ఉత్పత్తి విషయమున రకరకములైన కల్పనలు చేయుచుందురు. కేవలం బహిర్ముఖ పురుషులు, కేవలం బహిర్ముఖ పురుషులు. మనస్సుకు రెండు ముఖాలు ఉంటాయి, ఒకటి బహిర్ముఖము, ఇంకొకటి అంతర్ముఖం. బహిర్ముఖము అంతర్ముఖం అన్నమాట. దీంట్లో ఈ కఠోపనిషత్తులో వస్తుంది, పరాంచి ఖాని వ్యతృణత్ స్వయంభూ తస్మాత్ పరాంగ పశ్యతి నాంతరాత్మన్ కశ్చిద్ధీర ప్రత్యేగాత్మానమైక్షత్ ఆవృత్త చక్షు అమృతత్వం ఇచ్చన్. పరాంచి కాని, పరాంచి పరాన్ముఖాని కృత్వ, పరాంచి పరాంచి పరాన్ముఖాని, ఖాని అంటే ఇంద్రియాన్ని, ఖాని ఇంద్రియాన్ని, పరాంచి అంటే పరాన్ముఖాని కృత్వ, వ్యతృణత్ అంటే సృష్టవాన్ కోసౌ బ్రహ్మదేవ. భాష్యంలో వస్తుంది అన్నమాట. అయితే మనస్సుకు బహిర్ముఖంగా పెట్టి బ్రహ్మదేవుడు సృష్టి చేసినట్టు. తస్మాత్ పరాంగ పశ్యత్, కాబట్టి పొద్దున్నే లేవగానే కన్ను బయటి రూపాన్ని, చెవు బయటి శబ్దాన్ని, నాలుక బయటి రుచిని, ముక్కు బయటి వాసనను, కాలు ముందుకు పోతుంది, చెయ్యి ముందుకు పోతుంది, మనిషి ముందుకు పోతాడు, అంతా ముందుకు పోతుంది. నా అంతరాత్మన్ మరి 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 కేనేషితం పతతి ప్రేషితం మనః కేనేషితాం వాచమిమాం వదంతి చక్షుశ్రోత్రం కఉదేవో యునక్తి అని ఎనిక్కివడు. మరి మనస్సు జడం కదా, అది ఎట్లా ప్రేరితమవుతుంది అంటే ఎందుకు కదలకూడదు కదా, జడ పదార్థం కదులుతుంది, సంకల్ప వికల్పాలు కదులుతున్నాయి కదా, కదలకూడదు. ఇంద్రియాలు జడం కదా, మరి రూపాలను ఎట్లా చూపిస్తున్నాయి ప్రపంచాన్ని, మరి ఇదంతా ఎట్లా నడుస్తున్నది, జడ పదార్థాలను ఎట్లా పనిచేస్తున్నాయి. కేనేషితం పతతి ప్రేషితం మనః అంటే జాగ్రత్త అవస్థ, స్వప్న అవస్థ, సుషుప్తి అవస్థకు మారుతున్నది కదా, జడ పదార్థం మారకూడదు కదా, ఒక చోట పడి ఉండాలి. ఆ మార్పు అనేది దాంట్లో ఎట్లా వచ్చింది, దేనివల్ల అయింది, ప్రేషితం ఏది ప్రేరణ చేసింది. ఇప్పుడు ఫ్యాన్ ఉంది, కరెంటు పోతే తిరుగుతుంది, అది దాని ప్రేరణ అంటారు. అది తిరిగేటట్టు ప్రేరణ చేసింది ఏది, కరెంటు. కరెంట్ లేకపోతే ఎంత పెద్ద ఫ్యాన్ అయినా తిరుగుద్దా, కరెంటు దాంట్లో దొరకగానే దానికి ప్రేరణ తగులుతుంది, నువ్వు పట్టుకున్న ఆగదు అనమాట, తిరుగుతా 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 తిరుగుతూ ఉంటుంది అనమాట. ఆ విధంగానే మనస్సు ఫ్యాన్ మాదిరిది. ఇప్పుడు ఈ ఫ్యాన్కి ఎన్ని రెక్కలు ఉన్నాయి, 3 రెక్కలు ఉన్నాయి. ఈ ఫ్యాన్కి కూడా 3 రెక్కలు ఉన్నాయి, ఒకటి జాగ్రత్త, ఒకటి స్వప్నము, ఒకటి సుషుప్తి. అర్థమైందా. గడ్డ మనస్సు, గడ్డ మనస్సు, కరెంటు మనం, కరెంట్ ఎవరు, మనం కరెంట్ అన్నమాట. అర్థమైందా. ఇక ఆ కరెంటు ఉంటే అది కరెంటు గడ్డ లోపల పోతే అది ఆగుతుంది, ఇక తిరుగుతూనే ఉంటుందిగా. ఇది కూడా పుట్టిన నుండి ఇప్పటిదాకా ఆగింది, ఆ ఫ్యాన్ తిరుగుతూనే ఉంటుంది తిరుగుతూనే ఉంటుంది తిరుగుతూనే ఉంటుంది. అర్థమైందా. ఈ మాదిరిగా మరి కేవలము బహిర్ముఖములైన పురుషులు మాత్రమే అంటే అంతర్ముఖము కేనేషితం పతతి ప్రేషితం మనః అని ఆలోచించని వాళ్ళే, ఆత్మనాత్మ విచారణ లేని వాళ్ళు అంత తాత్పర్యం అన్నమాట. లేని వాళ్ళు ఈ ప్రపంచం యొక్క ఉత్పత్తి విషయమున రకరకములైన కల్పనలను చేతులు వాళ్ళకి ఎట్లా తోస్తే అట్లా, వాళ్ళకి ఎట్లా తోస్తే అట్లా. జైమినికి ఒక రకంగా దోషింది, కణాదుడికి ఒక రకంగా దోషింది, గౌతముడికి ఇంకొక రకంగా దోషింది, పతంజలికి ఒక రకంగా దోషింది, కపిలుడికి ఒక రకంగా దోషింది. ఇట్లాంటి ఎంతమంది ఉన్నారో, ఇంకా చాలామంది ఉన్నారు, ఇంకా చాలామంది, 100 మంది, 1000 మంది, లక్షల మంది. ఎంతమంది మానవులో అంతమంది మానవులలో వీళ్ళందరూ కూర్చున్నారు, రకరకాలుగా కూర్చొని ఉన్నారు. ఇక కొంతమంది ఏమో కపిలురు, కొంతమంది ఏమో పతంజలురు, కొంతమంది ఏమో గౌతములు, కొంతమంది ఏమో కణాదులు, ఇప్పుడు ఉన్న వాళ్ళనే కొంతమంది ఏమో జైమిని, ఇంకా మళ్ళీ దీంట్లో కలిసి కూడా ఉంటారు రకరకాలుగా. సగం జైమిని, సగం ఏమో కణాదుడు, సగం గౌతముడు, కొంతమంది 5, కొంతమంది 5 ఉంటారు, కొంతమంది 4 ఉంటారు, కొంతమందిలా 3 ఉంటారు, కొంతమందిలో ఇంకో 20 మంది కలిసి ఉంటారు.
ఈ మాదిరిగా మిక్సితమయ్యి ఏమైందంటే నేను ఇదంతయు ఈశ్వరుని యొక్క ఈ ప్రపంచం యొక్క రకరకములైన కల్పనలను చేయుచుందురు. ఆకాశమునందు దారమును ఎగరవేసి దానిపై అస్త్ర శస్త్ర సహితుడై ఆరూఢుడై నేత్రేంద్రియ చూపుకు అందకుండా వెళ్ళి యుద్ధము చేసి శత్రువుల ద్వారా అనేక ముక్కలుగా నరకబడి క్రింద పడిపోయిన మాయావి తిరుగులేసుట చూచు సాధారణ జనులకు మాయావి ద్వారా రచింపబడిన మాయ యొక్క స్వరూపము చింతనమునందు ఆదరము చూపరు. అర్థమైందా? ఇంకా మనం చెప్పిన దానికంటే ఇది ఇంకా గ్రేట్ ఉంది. ఇది ఎట్లుందంటే మరి ఆకాశం నందు దారమును ఎగరవేసి, నేను తాడునన్నగా ఓ సన్న దారాన్ని ఎగరేస్తాడు. మన గుడ్డకు ఉంటుంది కదా దారం, ఒక దారం దానిపై అస్త్రశస్త్ర సహితుడై దాన్ని ఆ దారాన్ని పాకుంటా అస్త్రాలు శస్త్రాలను తీసుకొని ఒక మనిషి పైకి ఎక్కుతాడనమాట. ఆరుడై నేత్రేంద్రియ చూపుకు అందకుండా అంత పైకి పోతాడు. నేత్రేంద్రియం అంటే ఎంతో 1-2 కిలోమీటర్లు చూస్తుంది. ఆ దారం 10 కిలోమీటర్ల పొడుగు దారం అన్నమాట. ఓ ఎక్కి 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 కనబడనంత దూరానికి పోతాడు ఆయన. కనికట్టు చేసేప్పుడు అందకుండా వెళ్ళి యుద్ధం చేసి అక్కడ పోయి యుద్ధం చేస్తాడు. రానున్న గోడాలు వస్తాయి. అక్కడ కూడా ఓ రథాలు, గుర్రాలు, మనుషులు, ఏనుగులు, ఓ పెద్ద సైన్యం రణరణ గోల వస్తుంది. వీళ్ళందరికీ వినబడుతూనే ఉంటుంది గోల. పెద్ద యుద్ధం చేస్తాడు. ఇక మామూడు తిరిగి వస్తాడు. ఇక వాళ్ళందరినీ చంపి వస్తాడు. ఇక వస్తాడు. ఇక యుద్ధం జరుగుతుందని చెప్తుంటే వీళ్ళకి ఎన్ని శబ్దాలు వినబడుతుంటాయి అన్నమాట. కానీ ఆ యుద్ధంలో ఏమైందంటే వీడిని ఆ శత్రువులందరూ వచ్చి కాళ్ళు, చేతులు, తలకాయ అంత ముక్కలు 50 ముక్కలు చేసినారు. అవన్నీ కింద పడ్డాయి. కాళ్ళపాటికి కాళ్ళు కనబడుతున్నాయి, చేతపాటికి చేతులు, తలకాయ పాటికి అంత ముక్కలు రక్తం అంతా మడుగైపోయింది. ఎక్కడ? ఆ ప్రదర్శనల అనేక ముక్కలుగా నరకబడి క్రింద పడిపోయిన మాయావి కింద పడిపోయిండు. వాడు మళ్ళీ తిరిగి లేచుట, మళ్ళీ లేచిండు. ఇవన్నీ పైసలన్నీ అడుక్కున్న తర్వాత లేచి కూర్చుండు. చూసు సాధారణ మాయావి ద్వారా రచింపబడిన మా యొక్క స్వరూపము చింతన ముందు ఆధారమును పడరు. అంటే వాడు చచ్చిపోయిండని బాధపడతాడా? అయ్యో చచ్చిపోయిండు అనుకుంటారా? ఇదంతా మాయా, ఆడేదో బతుకు తెరువు కోసం చేసుకుంటానే వాని మీద ప్రేమ లేదు, వాని మీద ద్వేషం లేదు. వీళ్ళ మనసులో ఎట్లాంటి భావన కలగదన్నమాట. సూపరు. ఆ మాయాధారంతో సమానమైన ఈ సుషుప్తి మరియు స్వప్నాది వికాసమై ఉన్నది. ఈ మాయాధారం అంటే ఏంటంటే ఈ స్వప్నము, సుషుప్తి, జాగ్రత్త అన్నమాట. ఇవి మాయాధారం. ఆ విధముగానే దాని దారముపై ఎక్కునటువంటి మాయావితో సమానమైన. ఇప్పుడు మనము జాగ్రత్త దారం పైన ఎక్కి కూర్చున్నాం. ఆ మాయావికి ఒకటే దారం. ఎక్కడ మామూలుగా జనాలలో ఇంద్రజాలం చేసే మాయావికి దారాలన్నీ ఒకటే దారం. మనకెన్ని దారాలు ఉన్నాయి? 3. జాగ్రత్త ఒక దారం, స్వప్నం ఒక దారం, సుషుప్తి ఒక దారం. ఈడ ఈ యుద్ధం చేస్తాం, ఆడ ఆ యుద్ధం చేస్తాం, ఆడ ఆ యుద్ధం చేస్తాం. ఈ యుద్ధం చేసి నిద్రపోగానే ఇది చచ్చిపోతుంది. ఆ యుద్ధం చేసి నిద్రపోగానే అది చచ్చిపోతుంది. మళ్ళీ ఆ యుద్ధం చేసి మెలుకున్నప్పటికీ అది చచ్చిపోయి మళ్ళీ కొత్త ప్రపంచంలోకి వస్తాం అన్నమాట. అర్థమైందా? అయితే ఈ విధముగానే దారముపై ఎక్కునటువంటి మాయవితో సమానమైన ఆ సుషుప్తి ఉన్న అవస్థలు వాటి యందున్న ప్రాజ్ఞుడు మరియు తైజసాదులు అయ్యున్నారు. ఆడనే ఒకటే మాయావి. ఇక్కడ ఎంత మాయావి అయినరు? 3 దారాలు, 3 మాయావులు. జాగ్రత్త ఒక దారం. ఆ దారం మీద మాయావి ఎవరు? విశ్వడు. స్వప్నం ఒక దారం, దాని మీద మాయావి ఎవరు? తైజసుడు. సుషుప్తి ఒక దారం, దాని మీద మాయావి ఎవరు? ప్రాజ్ఞుడు. 3 దారాలైనవి, 3 మాయావులైనవి. అందరు యుద్ధం చేస్తూనే ఉన్నారు. రోజుకు 3 యుద్ధాలు జరుగుతున్నాయి మన దగ్గర. ఉన్న ప్రాజ్ఞుడు తైజసదులు అయ్యి ఉన్నారు. కానీ వాస్తవిక మాయావి మాత్రము దారము మరియు దానిపై ఎక్కిన మాయావి కంటే భిన్నమైన వాడు. కానీ ఇప్పుడు వాస్తవిక మాయావి ఎవరు? మనం.
వాస్తవిక మాయావి ఎవరు? మనం జాగ్రత్త ఉన్నప్పుడు ఉన్నాము, జాగ్రత్త లేనప్పుడు ఉన్నాము, స్వప్నం ఉన్నప్పుడు ఉన్నాము, స్వప్నం లేనప్పుడు ఉన్నాము, సుషుప్తి ఉన్నప్పుడు ఉన్నాము, సుషుప్తి లేనప్పుడు ఉన్నాము అన్నాడు. వీటితో సంబంధం ఉన్నప్పుడు ఉన్నాం, సంబంధం లేనప్పుడు కూడా ఉన్న, వీటికి అతిరిక్తంగా ఉన్నాం. అసలు మాయావి మనం అన్నమాట. ప్రపంచాన్ని కనబడే మాయావి ఎవరు? విశ్వడు, తైజసుడు, ప్రాజ్ఞుడు. అసలు మాయావి కనబడుతుండ ఎవరికన్నా? కనబడతలేదు. అసలు మాయావి ఎవరు? నేనే. నా ప్రపంచానికి నేను మాయావిని, నీ ప్రపంచానికి నువ్వు మాయావి. ఎవరి ప్రపంచానికి వాళ్ళు మాయావి. అర్థమైందా? ఎంత బాగా చెప్తున్నాడు చూడండి. కానీ వాస్తవిక మాయావి మాత్రము దారము మరియు దానిపై ఎక్కిన మాయావి కంటే భిన్నమైన వాడు. జాగ్రత్త పురుషుడు, స్వప్న పురుషుడు, సుషుప్తి పురుషుడు. ఈ జాగ్రత్త, స్వప్న, సుషుప్తులు దారాలు. జాగ్రత్త పురుషుడు, స్వప్న పురుషుడు, సుషుప్తి పురుషుడు మాయావులు. విశ్వడు, తైజస్సుడు, ప్రాజ్ఞుడు. వాటికంటే మనం ఇప్పుడు భిన్నంగానే ఉన్నాం అన్నమాట. రోజు 3 వస్తాయి, పోతాం. మనం ఏడికి పోతాం? మనం వచ్చేవాళ్ళం కాదు, పోయేవాళ్ళం కాదు అన్నమాట. ఆ మాయావి వలనే మాయచేత కప్పబడిన కారణమున ఆ మాయావి ఏం చేస్తాడు? ఇంద్రజాలికుడు మాయను కప్తాడు వాళ్ళ మీద. మాయను ఏం చేస్తాడు? కప్పేస్తాడు అన్నమాట. స్తంభింపజేస్తాడు. వాళ్ళ బుద్ధులను స్తంభింపజేసి తన అధీనంలోకి తెచ్చుకుంటాడు. తాను ఏది చూపెట్టాలనుకుంటే అదే కనబడతాయి వాళ్ళకి. వాళ్ళ బుద్ధి వాళ్ళ చేతులు ఉండదు. ఇక మాయావి చేతులనే ఉంటుంది. తాను ఏది వినిపించాలనుకుంటే అదే వినాలా, చూడాలనుకుంటే అదే చూడాలా. మొత్తం హైజాక్ అయిపోతాయి అన్నమాట. దొంగిలిస్తారు వాళ్ళని. ఆ మాయావి వలనే మాయ చేత కప్పబడిన కారణమున కనపడక పృథివీ యందు ఉండుచున్నాడో. ఆ మాయావి మాయ చేత కప్పిండు కదా, ఆ మాయనే కనబడుతుంది. కానీ ఆ మాయకుడు ఆడే ఉన్నా కానీ ఎవరికి కనబడడు. అర్థమైందా? తైజసుడు కనబడతాడు, ప్రాజ్ఞుడు కనబడతాడు, విశ్వడు కనబడతాడు. కానీ అసలైనది మనం కనబడతాం ఎవరికన్నా? ఏమయ్యా నీలకంఠ రా అంటాం. నీలకంఠ ఎవరు? కాదు. నీలకంఠ ఎవరు? విశ్వడు. నీలకంఠ ఎవరు? విశ్వడు అనమాట. మనకు విశ్వడే కనబడతాడు. కానీ అసలు మనమే కదా. మనల్ని ఎవరు చూడరు అన్నమాట. మనల్ని ఎవరు చూడరు. అది కనబడక పృథివీ యందు ఉండుచున్నాడో ఆ విధముగానే తురీయమనం పేరు గల పరమార్థతత్వం కూడా అయి ఉన్నది. తురీయం అంటే మనమే అన్నమాట. మనం అనేది ఎవరికి కనబడదు. మనం ఎదుటి వాళ్ళకు మనము విశ్వడుగా కనబడతాం, తైజస్సుగా కనబడతాం, ప్రాజ్ఞుడిగా కనబడతాం. అంటే మేల్కొని ఉన్నాడు, నిద్రపోయిండు, గాఢ నిద్రపోయిండు, ఇక లేస్తాడు, ఇదే కనబడుతుంది తప్ప అసలు మనం ఆత్మ అనేది ఎవరికి తెలియదు, ఎవరు గుర్తించరు అని చెప్తున్నాడు. కావుననే మోక్షకాములైన ఆర్య పురుషులకు ఈ తురీయ చింతనమునందే ఆధారముండును. అందుకనే మోక్ష పురుషులైన ఆర్య పురుషులకు అంటే ఆత్మనాత్మ విచారణ కలిగిన వాళ్ళకు, ఆత్మనాత్మ విచారణ కలిగిన వాళ్ళకు అంటే సుషుప్తి నుండి, జాగ్రత్త నుండి, స్వప్నం నుండి తనను వేరు చేసుకున్నవాడు, విశ్వం నుండి, తైజస్సు నుండి, ప్రాజ్ఞం నుండి తనను వేరు చేసుకున్నవాడు. అది ఉపాధితో పేరు వచ్చింది. అది విశ్వడు అనేది పేరు దేనికి వచ్చింది? మనస్సు, ఇంద్రియాలు, శరీరము, జాగ్రత్త అవస్థ, దీనివల్ల మనకు వచ్చేసింది. ఉపాధి వల్ల మనకి పేర్లు వచ్చినవి. కాబట్టి వాటికంటే నేను వేరే అని మనకు జ్ఞానం కలిగింది అనుకోండి. అట్లా ఆత్మనాత్మ విచారణ కలిగిన వాళ్ళు ఆర్య పురుషులకు ఆ తురీయ చింతనమునందే ఆధారమనం. అంటే నేను ఆత్మననే ఉంటుంది, ఇదంతా అసత్యం అని అనిపిస్తుంది అన్నమాట. నేను ఆత్మను, ఇదంతా నాటకం, ఇదంతా నాటకం లేకనే ఉన్నట్టు
కనబడుతుంది. ఉపయోగరహితమైన సృష్టి యందు వారికి ఆధారం ఉండదు. దీనివల్ల ఏం ఉపయోగం ఉంది? ఇప్పుడు రాత్రి ఎంతో స్వప్నం చూసినావు, మేల్కొన్నావు. ఇప్పుడు అక్కడ ఒక పెద్ద కారు కనబడ్డది. కారు నీ సొంత కారే కనబడ్డది, మంచిది, BMW, మంచి కొత్త మోడల్ ఉంది. మార్కెట్ విలువ దగ్గర దగ్గర 12 కోట్లు 13 కోట్లు ఉంది. ఆ కారులో తిరుగుతున్నావు, మేలుకు వచ్చింది. ఇప్పుడు దాన్ని ఎక్కి తిరగాలనిపిస్తుంది నీకు. ఏమైంది? ఏమైనా ఉపయోగం ఉందా? ఏమైనా ఉపయోగం ఉందా? ఏం ఉపయోగం లేదు. సరే, నీకు ఈయనే జాగ్రత్త అవస్థనే BMW కారు ఉంది. ఒక హెలికాప్టర్ ఉందనుకో, సొంతంగా హెలికాప్టర్ ఉంది, పెద్ద భవనం ఉంది, పైన ల్యాండింగ్, మంచిగా పైన ల్యాండింగ్ కూడా ఉంది. అసలు అది పుష్ప విమానం ఎక్కువ ఉంది. దానికి డ్రైవర్ లేకున్నా మనం అనుకుంటే లేస్తుంది, పొమ్మంటే పోతుంది, ఆగమంటే ఆగుతుంది. కబిక్కిన నిద్రపోయినవు, ఆడలేదు, కావాలనిపిస్తే వస్తుందా? పెద్ద సంసారం ఉంది జాగ్రత్తలా, పెద్ద సంసారం ఉంది జాగ్రత్తలా, కానీ వస్తుందా? రాదన్నమాట. దీనికి జనకుడిది వస్తుంది. జనకుడు పండుకొని నిద్రపోయినట. నిద్రపోతే శుభ్రంగా తిని నిద్రపోయింది, హాయిగా ఇంట్లోనే మంచి శుభ్రంగా నిద్రపోయింది. నిద్రతో కాలు వచ్చింది. ఆ కళల, ఇప్పుడు కళల రాజు ఉండాలని నియమం లేదు కదా. ఆ కళలో ఏమైందంటే మామూలు ఒక ఏదో శత్రుదేశంలో ఎక్కడో ఓ చోట ఆకలికి అలమటిస్తున్నాడు అనమాట, తిండి దొరకక. కుర్రోడు లెక్కనే ఉండు. ఇక ఎవరింటికి పోయినా కిందికి పైకి చూస్తే ఎందుకు కుర్రోడు మాదిరిగా ఉంది, పని చేసి బతుకొద్దా, నీ దగ్గర పని చేసుకుందా, నా పొలంలో పనిస్తారా, నా ఫ్యాక్టరీలో పనిస్తే ఏదో పని చెప్తారా అంటున్నాడు. కానీ ఎవడు అన్నం పెడతలేదు. ఎవరు? ఒక్కరోజు అయిపోయింది, 2 రోజులు అయిపోయింది, ఇట్లా 7 రోజులు అయిపోయింది. ఇక ఎక్కడ అన్నం దొరకలేదు, ఏం చేయాలని ఇక సావు బతుకుల మధ్యగా ప్రపంచం కొంచెం కనబడుతుంది, కొంచెం కనబడతలేదు, అంత బలహీనం అయిపోయిన స్థితిలో ఒక గ్రామానికి, ఒక ఊరికి వచ్చింది, పట్టణం లాంటిది. ఇదికి వస్తే ఆయన దారెంబడి పోయేళ్ళని అడుగుతుండ, అయ్యా కొంచెం అన్నం పెట్టియండి, 7 రోజులు నాకు అన్నం లేక, ఈరోజు అన్నం లేకపోతే నేను చచ్చిపోతా అని చెప్తుంటే, ఆ పక్కూరు ఆయన కనిపెట్టి, అరే పాపం నిజంగానే చచ్చిపోయేట్టుంది. కానీ ఆయన దగ్గర ఏముంటుంది ఆ కాలంలో చెప్పిండంటే, ఇక్కడ ఒక సత్రం ఉందయా, భోజన సత్రం, వాళ్ళు 12 గంటల దాకా పెడతారు, టైం అయింది, 2-3 నిమిషాలల్లా మూసేస్తారు, పొమ్మని దారి చూపించిండు. సరే బతుకురా దేవుడు అని ఆడికి పోయేప్పటికి 2 నిమిషాలు లేట్ అయింది. వాళ్ళు క్లోజ్ చేసేసి దాన్ని బంద్ చేసిండ్రు, అన్నదానం బంద్ చేసిండ్రు. ఆ గేట్ దగ్గర ఒక ఆయన కూర్చుందయ్యా, అన్నం అంటే అయ్యో 2 నిమిషాల ముందైనా ఇచ్చేది, అంతా అయిపోయిందయ్యా, ఇప్పుడు ఏం లేదు, ఉంటే పెడదాం, అయిపోయింది అని చెప్పేప్పటికీ ఆశ వదులుకొని నిరాశకు స్పృహ తప్పి పడిపోయి, ఆ పెద్ద మనిషి చూసారే, మనం పెట్టుకున్నది అన్నదానం కోసం, ఆకలి కోసం మనిషి చచ్చిపోతే ఇది ఎంత అన్యాయం, మన సత్రం ముందు ఇది మంచిది కాదని, అరే చూడండి లోపల ఏదైనా ఉందేమో, చచ్చిపోతే మంచిది కాదు అంటే లోపల ఏం చేశారంటే, అడుగు ఉంటుంది కదా, పెద్ద పెద్ద పాతకాలంలో పెద్ద పెద్ద మట్టి కుండలలో ఉండేవాళ్ళు కదా, గోకితే ఇంత అడుగును ఉంటుంది, గోకుడు, ఇంత గోకుడు, ఇంత దాంట్లో పచ్చడు ఏదో ఇంత దొరికిన అంత గోకుడువే, ఓ ఆకులో పెట్టి తీసుకొచ్చాను అనమాట. ఇక నువ్వు ఏం చేయాలా, ఇక నీళ్లు తీసుకొని ముఖాన కొట్టిండు, ఇట్లా చల్లిండు, చల్లబడి కొంచెం మేలుకున్నాడు. ఏంది 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 ఏంది, అన్నం వచ్చిందయా, మరి అన్నం అయితే అయిపోయింది, ఇది ఏదో గోకుడు అన్నం దొరికింది, మరి నువ్వు తింటావంటే, ఏదో ఇప్పుడు నేను బతకాల బాబు, నువ్వు ఏది పెట్టినా తింటా అని చెప్పిండు. అయ్యా మాకు అయిపోయింది, మేము తాళం వేసుకొని పోతున్నాం, రోడ్డు అవతల బావి ఉంది, చెట్టు ఉంది, అక్కడ పోయి కాలు చేతులు కడుక్కొని తినమంటే, సరే బతుకురా దేవుడు అని ఆకు ఇట్లా చేతిలో పట్టుకొని, ఇక కాళ్ళు తడబడుతున్నాయి, ఇట్లా ఇట్లా కళ్ళు సరిగ్గా కనబడతలేవు, ఎట్లో ఇక ఎట్లన్నా బతుకుతా అనే ఆశతోటి తడబడుకుంటూ పోతున్నాడు. ఆ పైన 2 ఎద్దులు తగులు పెట్టుకొని, ఒక ఎద్దు ఓడిపోయింది, ఒక ఎద్దు దాన్ని తరుముతుంది, కోపం కొద్ది తరుముతుంటే, ఈ ముందెద్దు ఇట్లా వెనక్కి చూసుకుంటూ వస్తుంది కదా, ఆ వెనక్కి చూస్తుంటే వీని సరిగ్గా చూడక వీని కొట్టిండు. ఈ మహానుభావుని కొట్టేపటికి ఆకు ఒక పక్క పడ్డది, అన్నం ఒక పక్క పడ్డది, వాడు ఒక పక్క పడి తలకాయ పగిలిపోయి, ఇక చూడు ఆ దెబ్బకు భయపడి లేచి కూర్చుంది. కూర్చున్నప్పటికేమో ఆకలి లేదు, ఏది లేదు, పొట్టరెండ తిని పడుకున్న. పక్కన రాజు, మహారాజు, హంసతూరిక పల్పము సేవ చేసేవాళ్ళు, ఆయనకు భ్రమ కలిగింది, అసలు అది కలనా ఇది కలనా,
పెద్ద ఘటన నుండి బయటపడ్డాడు కదా, చాలా పెద్ద ఘటన కదా, మామూలు ఘటన కాదు కదా, చాలా పెద్ద ఘటన కలిగి షాక్ అయింది. షాక్ అయ్యి ఇది కళనే కనుక కనబడుతుంది నాకు. అరే అది కలనా ఇది కలనా, ఇంత చాలా కష్టాలు పడ్డాడు, అదే కరెక్ట్ అనుకుంటుండు. ఏది ఇంతకుముందు జరిగిందే కరెక్ట్ అనుకుంటుండు. ఇంకా అది సత్యమా ఇది సత్యమా, అది సత్యమా ఇది సత్యమా అనుకుంటూ కూర్చున్నాడు. వాళ్ళు ఏదో అయినట్టుంది రాజుగారికి ఎందుకు వచ్చిన గొడవ అని వాళ్ళ గురువుగారు అష్టావక్రుడు పిలిపించిండ్రు. పిలిపిస్తే పరిస్థితి చూసింది, అది సత్యమా, వీడు వేదాంతం అనేది అలవాటు కదా బాగా, ఇది కూడా స్వప్నమా అది కూడా స్వప్నమా అనేది బాగా అలవాటు అయింది కదా, అలవాటు అయిపోయి కొంచెం వేదాంతం వంటబట్టినట్టుంది, అది సత్యం ఇది సత్యం అంటున్నాడని, ఒరే నాయన అది సత్యం కాదు ఇది సత్యం కాదు, నువ్వు సత్యం రా అన్నాడు. నువ్వు సత్యం రా అన్నాడు. ఇదే అన్నమాట, అర్థమైంది కదా. ఈ విధంగా ఏమి కావుననే మోక్షకాములైన ఆర్య పురుషులకు ఈ తురీయ చింతనందే ఆధారం ఉండదు. జాగ్రత్త చింతన ఉండదు, వాళ్ళకి స్వప్న చింతన ఉండదు, సుషుప్తి చింతన ఉండదన్నమాట. తురీయ చింతనము, అది నువ్వు కాదు ఇది నువ్వు కాదు, అది సత్యం కాదు ఇది సత్యం కాదు, నువ్వు సత్యం పొమ్మన్నాడు. నువ్వు సత్యం పొమ్మన్నాడు. ఆ ఆత్మస్వరూప సత్యం నందే ఆధారం ఉంటుంది, కానీ అసత్యమైన ప్రపంచ విషయంలో ఆత్మానాత్మ విచారణ కలిగినారు ఆధారం ఉండదు. ఏదో తిన్నమా అంటే తింటారు, ఉన్నమా అంటే ఉంటారు. ఆధారం ఉండదంటే అసలు ఉండదని కాదు, ఆధారం ఉండదంటే అస్సలు ఉండదని కాదు, ఉంటారు కానీ ఆధారం ఉండదు, దాని మీద ప్రేమ ఉండదు అన్నమాట. అట్లా ఉపయోగరహితమైన సృష్టి యందు వారికి ఆధారం ఉండదు. ఈ సృష్టి ఈశ్వరుని విభూతి అను మున్నగు వికల్పములన్నీ సృష్టిని చింతించు లౌకికుల కొరకు మాత్రమే అయ్యున్నవి. కేవలము ప్రవృత్తి మార్గం నివృత్తి మార్గం ఏమాత్రం తెలవక, కేవలము ప్రవృత్తి మార్గంలో ఉండే వాళ్ళకు సచ్చిన తర్వాత స్వర్గం వస్తుంది, సచ్చిన తర్వాత నరకం వస్తుంది, ఈ పని చేయండి ఈ పని చేయకూడదు, ఇట్లాంటి కేవలం ప్రపంచ వాసన ఉంటుంది కూడా. ఆ ప్రపంచ వాసన కలిగిన వాళ్ళకి మాత్రమే ఈ ఈశ్వరుడు ఒకటి ఉన్నాడు, ఆ ఈశ్వరుడు సృష్టిని సృష్టించిండు, ఆయన భగవద్గీత చెప్పిండు, ఆయన పురాణం చెప్పిండు, ఆయన ఆ ఉపదేశం చేసిండు, ఈయన ఈ ఉపదేశం చేసిండు, ఆయన చెప్పినట్టు నడుచుకోవాలా, ఇట్లుండాలా అట్లుండాలని ధర్మసూత్రాలన్నీ వల్లిస్తారు, వాళ్ళ జ్ఞాన సూత్రాలు తెలవయి అని చెప్తుండ అనమాట. దీనివల్లనే ఈ విధముగా చెప్పబడినది స్వప్నమాయా స్వరూపేతి. ఈ ప్రపంచం ఏ రూపకంగా ఉంది, ఏ రూపకంగా ఉందంటే స్వప్నమాయా స్వరూపం అంటే సమాన రూపం. స్వరూపం అంటే ఏంది, సమాన రూపం వలె అన్నమాట. స్వప్నము వలె మాయ వలె ఉన్నదని అనగా ఇతరులు ఈ ప్రపంచాన్ని మరి స్వప్న స్వరూపాన్ని పడ్డది స్వప్న రూపం రాయండి. స్వప్న రూపము మరియు మాయా రూపం అని చెప్పుదురు. స్వరూపం అని పడింది స్వప్న రూపము మరియు మాయా రూపము. నేను సా దగ్గర స్వప్న అని రాయండి. స్వప్న రూపము స్వప్న రూపము అంతే. స్వప్న రూపము మరియు మాయా రూపమని చెప్పుతున్నారు. మని అని చెప్పుతున్నారు. అది అన్నమాట. మళ్ళీ ఒకసారి ముందు శ్లోకం చెప్పుకుందాం. విభూతిం ప్రసమం త్వన్యే మన్యంతే సృష్టిచింతకాః అస్వప్నమాయా స్వరూపేతి స్వప్నమాయా స్వరూపేతి సృష్టిరన్యైర్వికల్పిత. ఆడ రెండు అని ఆకారం గుర్తు లేకుంటే అట్లా పలికినా కానీ స్వప్నమాయా స్వరూపమే కరెక్టు. డిలీట్ చేసేసిన. ఇప్పుడు 7వ కారిక అయిపోయింది. 8వ కారిక.
ఇచ్ఛామాత్రం ప్రభో సృష్టిః ఇచ్ఛామాత్రం ప్రభో సృష్టిః ఇతి సృష్టౌ వినిశ్చితాః ఇతి సృష్టౌ వినిశ్చితాః కాలాతు ప్రసూతిం భూతానాం కాలాత్ ప్రసూతిం భూతానాం మన్యంతే సృష్టిచింతకాః. మన్యంతే సృష్టిచింతకాః. ఒకానొకరు ఒకానొకరు సృష్టి విషయమున సృష్టి విషయమున ప్రభువు యొక్క ప్రభువు యొక్క కోరికనే కోరికనే సృష్టి అని సృష్టి అని చెప్పుచున్నారు. చెప్పుచున్నారు. మరియు మరియు కాల విషయమునందు కాల విషయమునందు విచారణ చేయువారు విచారణ చేయువారు అనగా జ్యోతిష్కులు అనగా జ్యోతిష్కులు కాలము ద్వారానే కాలం ద్వారానే జీవుల యొక్క జీవుల యొక్క ఉత్పత్తి ఉత్పత్తి జరుగుచున్నదని జరుగుచున్నదని భావించుచున్నారు. భావించుచున్నారు. ఇంకా ఎవరెవరు ఈ సృష్టి విషయంలో ఎవరెవరు ఏ విధంగా భావిస్తున్నారో గౌడపాదాచార్యుల వారు చెప్తున్నారన్నమాట. ఒకానొకరు కొంతమంది ఈ సృష్టి విషయంలో ప్రభువు యొక్క కోరికనే, అంటే భగవంతుని కోరిక, భగవంతుని కోరిండు. స అకామయత, భగవంతుడు కోరిండు అనమాట. సృజాయేతి, సృష్టించాలని. కాబట్టి ఆయన అనుకున్నాడు, ఎందుకో కొంత కాలం కూర్చున్నాడు, అంటే గమన కూర్చుంటే ఆయనకు పొద్దుపోలేదంట దేవుడికి. ఒక్కడుగా ఏకాకీన రమతే, ఒక్కడుగా ఉండి ఆయనకు ఏం తోయలేదంట. ఒక్కరిని ఎంతకాలం ఉండాలా? ఎవరన్నా ఒకరు తోడు ఉంటే కొంచెం మాట్లాడుకోవడానికి, కొంచెం చెప్పుకోవడానికి, ఏదో కొంచెం మనసు ఉల్లాసంగా ఉంటుంది. ఒక్కరిని ఎందుకు నేను ఒక్కని వల్ల ఏం లాభం లేదు అని అనుకొని అప్పుడు స్వరూపం అంటే సమానమైన రూపాలను సృష్టించిందని చెప్తాడు అన్నమాట. ఆ విధంగానే ఒకానొకరు సృష్టి విషయంలో ప్రభువు యొక్క కోరికనే సృష్టి అని, ఒక మనుషులే కాక ఈ ప్రపంచాన్ని అంతా కూడా ఆయన భగవంతుడు కోరికనే, ఆయన కోరికతే సృష్టి. ఆయన ఎట్లా అనుకుండో అట్లా తయారైంది సృష్టి. కోరిక అంటే ఒక్కడుగా ఉండి ఏం ఆనందం లభిస్తలేదని సృష్టి నిర్మాణం చేసుకున్నాడు భగవంతుడు. మరి కాల విషయం నుండి విచారణ చేయవారు జ్యోతిష్కులు. జ్యోతిష్యులు ఏమంటారంటే కాలం తప్ప ఇంకోటి లేదు, కాలమే ఈ ప్రపంచాన్ని సృష్టిస్తుంది. ముందు కాలం ఉత్పత్తి అయిన తర్వాతనే ఏదన్నా ఉత్పత్తి కావడానికి అవకాశం ఉంటుంది. కాలమే ఈ సృష్టిని అంతా నిర్మాణం చేసిందని. కాబట్టి జ్యోతిష్కులు కాలము ద్వారానే జీవుల ఉత్పత్తి అగుతున్నదని భావించుతున్నారు. ఇంద భాష్యార్థం, భగవంతుడు సత్య సంకల్పుడు. ఘటాదుల యొక్క సృష్టి ప్రభు యొక్క సంకల్పం మాత్రమై ఉన్నది. భగవంతుడు సత్య సంకల్పుడు అంటే ఏంటంటే ఆయన ఏదనుకుంటే అదే. ఇప్పుడు నువ్వు ఇప్పుడు ఒకరు అనుకోండి, నీ మనసులో నాకు ఒకటి సొంతంగా విమానం ఉండాలని అనుకో, అదైతుందా? నీ సంకల్పం సత్యమైందా అసత్యమైందా? అదనమాట. భగవంతుడు అనుకుంటూ ఒక విమానం కావాలంటే ఎట్లా అనుకుంటే అట్లా తయారవుతుంది అంట. సత్య సంకల్పుడు అనమాట. అంటే ఆయన మనస్సులో అంత పవర్ ఉంది, అంత పవర్ శక్తి ఉందన్నమాట. శక్తి ఉంది, ఆయన ఏది అనుకుంటే అది. భగవంతుడు సత్య సంకల్పుడు. ఘటాదుల యొక్క సృష్టి, ఘటం అంటే కుండ, చెప్పిండు కుండ అంటే అన్నీ అన్నమాట. మొత్తం సృష్టిలా అన్ని ప్రతి పదార్థం కూడా భగవంతుడి యొక్క సంకల్పంతో నిర్మాణమైనది. అతని సంకల్పము కంటే భిన్నమైనది కాదు. ఈ ప్రపంచంలో ఏది ఉందో అంతా భగవంతునికి సంకల్పానికంటే భిన్నమైనది ఏది లేదు. ఇంకా కొందరు ఏమంటారంటే ఈ సృష్టి కాలము ద్వారానే జరిగినదని అనుకున్నారు. ఇది కేవలము భగవంతుని కూడా కాలమే చేసిందంట. కాలం లేకపోతే భగవంతుడు ఏనుండి వచ్చిండు? భగవంతుడు కూడా కాలంలో పుట్టాల, కాలంలో పెరగాల, కాలంలోనే నశించాల. కాలమే సృష్టికి ఆధారము అని జ్యోతిష్యులు అంటారు. ఇంకో కారిక, భోగార్థం సృష్టిరిత్యన్యే క్రీడార్థమితి చాపరే దేవస్యైష స్వభావోయం
ఆప్తకామస్య కా స్పృహ. ఆప్తకామస్య కా స్పృహ. ఇంకా కొందరు ఏమంటున్నారు అంటే తాత్పర్యం, కొందరు కొందరు ఈ సృష్టి ఈ సృష్టి భోగము కొరకై భోగము కొరకై ఉన్నదని ఉన్నదని అంగీకరింతురు. అంగీకరింతురు. మరికొందరు మరికొందరు క్రీడ కొరకు క్రీడ కొరకు ఉన్నదని ఉన్నదని అనుకొనుచున్నారు. అనుకొనుచున్నారు. కానీ కానీ నిజము నిజము చెప్పవలయునన్న చెప్పవలెనన్న ఈ సృష్టి ఈ సృష్టి భగవంతుని యొక్క భగవంతుని యొక్క స్వభావమయ్యే స్వభావమయ్యే ఉన్నది. ఉన్నది. ఏలయనగా ఏలయనగా పూర్ణకాముడికి పూర్ణకాముడికి నిశ్చయముగా నిశ్చయముగా కోరికలు కోరికలు ఉండవు. ఉండవు. మరి కొందరు ఈ సృష్టి భోగము కొరకై ఉన్నదండి, అనుభవించడానికి. భోగం అంటే ఏంది? అనుభవించడానికి. మరి ఎందుకున్నది ఈ సృష్టి అంటే చింతకాయలు ఎందుకున్నాయి? రసం చేసుకోవడానికి చింతకాయలు, పచ్చడి చేసుకోవడానికి ఉన్నాయి. టమాటకాయలు ఎందుకున్నాయి? కూర వండుకోవడానికి ఉన్నాయి. పాలకూర, తోటకూర వండుకోవడానికి, ఆవులు పాలు వండుకోవడానికి ఉన్నాయి. ఈ సృష్టి అంతా మన కోసం ఉంది, మనం అనుభవించడం కోసం ఉంది. ప్రతి పదార్థం కూడా మనం అనుభవించడం కోసం ఉంది. అందుకే కొంతమంది మేకలు ఎందుకు కోసుకున్నాయి? మా కోసం ఉన్నాయి అని. మరి గొర్రెలు ఎవరి కోసం ఉన్నాయి? మా కోసమే ఉన్నాయి. కోళ్ళు ఎవరి కోసం ఉన్నాయి? మాడి కోసమే ఉన్నాయి. మరి నరకం ఎవరి కోసం ఉంది? వాళ్ళ కోసమే ఉంటుంది అన్నమాట. నరకం కూడా మరి మీకోసమే ఉంటుంది. ఇది ఉన్నప్పుడు, ఇది మీకోసం ఉన్నప్పుడు అది మీకోసం కాకుండా ఎట్లా పోతుంది? తప్పది. తప్పు. కరెక్ట్, మీరు అనేది కరెక్ట్. అది అన్నీ మీకోసమే ఉన్నాయి. కాబట్టి సృష్టి భోగము కొరకు అయ్యి ఉన్నది. అందుకనే దానికి కూడా పద్ధతి ఉన్నదన్నమాట. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ. యాని అనవద్యాని కర్మాణి తాని సేవితవ్యాని. ఏది చేయాలో, ఏది చేయాలో, ఏది చేయకూడదో, ఏది చేయాలో, ఏది చేయకూడదో మన పెద్దలు, మన శాస్త్రాలు, మన వేదం ముందు నిర్ణయించింది. దాని ప్రకారంగానే పోవాలి. ఇతరాన్ని ఇంకో రకంగా పోకూడదు అన్నమాట అని చెప్పినట్టుగా చేయాలన్న అంగీకారం. మరికొందరు క్రీడ కొరకై ఉన్నది. భోగం కాదు, మళ్ళీ క్రీడ, ఆనందం. క్రీడ అంటే ఏంది? దీనికి పెద్ద శబ్దం తేడా ఏం లేదు. క్రీడ ఇంకా కొంచెం బాగుంటుంది. ఇది భోగం అంటేనే ఒక్కరు కూర్చొని అనుభవించేది. క్రీడ అంటే అందరూ ఇంటిల్లాదులు, ఒక గొర్రెను కోసినామంటే ఇంటిల్లాదులు తినాలి, అనుభవించాలి. ఒక సుఖం. లడ్డూలు చేస్తే ఇంటిళ్ళందరూ పుణ్యమైన అందరూ, పాతమైన అందరం అన్నమాట. క్రీడ కొరకు ఉన్నదని అనుకొనుచున్నారు. కానీ నిజం చెప్పుకోవాలంటే గౌడపాదాచార్యులు అంటున్నారు, నాకు దోషింది ఏంటంటే నిజం చెప్పుకోవాలంటే, నిజం చెప్పుకోవాలంటే ఈ సృష్టి భగవంతుని యొక్క స్వభావం అయ్యే ఉన్నది. భగవంతుని యొక్క స్వభావం. స్వభావం అంటే ఏంది? ఇప్పుడు సూర్యుడు మండుతున్నాడు, ఆయన స్వభావం అది, ఆయన స్వభావం అన్నమాట. గాలి వీస్తున్నది, అది తన స్వభావం అన్నమాట. అగ్ని మండుతున్నది, అది తన స్వభావం అన్నమాట. నీళ్లు పారుతున్నాయి, అది తన స్వభావం అన్నమాట. మట్టిలో వాసన వస్తుంది, తన స్వభావం అన్నమాట. సూర్యుడు కావాలని ప్రయత్నం చేసి మండుతున్నాడా? గాలి కావాలని ప్రయత్నం చేసి పారుతుందా? అగ్ని కావాలని ప్రయత్నం చేసి మండుతుందా? నీళ్లు కావాలని ప్రయత్నం చేసి పారుతున్నాయా? మరి భూమి కావాలని ప్రయత్నం చేసి వాసనను ఉత్పత్తి చేస్తుందా? ఈ సృష్టి కూడా భగవంతుని యొక్క స్వభావం అని చెప్పేసి ఏ కోరిక లేకుండా సహజంగా నడిచిపోతుంది అన్నమాట. ఆయన స్వభావం అని అర్థమైందా? ఈ సృష్టి నిర్మాణం అనేది ఇది స్వభావం, ఆయన స్వభావం ఇది. ఆయనే చేసిండు కానీ ఆయన కావాలని చేయలేదు. అది ఆయన స్వభావం అన్నాడు అంతే. కావాలని చేస్తే స్వభావం కాదు, కావాలని చేస్తే స్వభావం అనకూడదు. అది కర్మ అవుతుంది. అది కావాలని చేస్తే కర్మ అవుతుంది. ఇప్పుడు సూర్యుడు మండుతున్నాడు,
సూర్యునికి ఏమైనా పాపం తగులుతుందా, పుణ్యం తగులుతుందా? ఆయన కావాలని చేస్తాడు కదా, స్వభావం అన్నమాట. అది గాలి వీస్తున్నది, దానివల్ల ఏమైనా పుణ్యం వస్తుందా, పాపం వస్తుందా దానికి? ఆ విధంగానే సృష్టి విషయం ఇది భగవంతుని స్వభావం అనే విషయం. ఎవరు అంటున్నారు? గౌడపాదాచార్యులు. ఆయన ఏమంటుండ్రు, నేను అనేది కాదు వేదం చెప్తుందని వేదాన్ని ఎత్తిలేసుకొని చెప్తున్నాడు. అర్థమైందా? అయితే ఈ సృష్టి భగవంతుని యొక్క స్వభావమయ్యే ఉన్నది. ఏలయనగా పూర్ణకాముడికి నిశ్చయముగా కోరికలెట్టుండును. ఇప్పుడు సృష్టి భోగం కొరకు ఉన్నది, క్రీడ కొరకు ఉన్నది అన్నాడు. ఇప్పుడు అన్నీ ఉన్నప్పుడు ఇంకా అనుభవించేదే ఉందే. ఒక లేని వస్తువు ఉంటే కావాలనిపిస్తుంది. లేని వస్తువు. ఇప్పుడు మనకు ఆవు నెయ్యి కావాలని అనుకున్నాం, రామ్దేవ్ దుకాణం దగ్గర పోయి తీసుకొచ్చినాం. అది తీరా చూసేపటికి దాంట్లో అంతా నూనె ఉంది తప్ప నెయ్యి లేదు. ఇక దీంట్లో కూడా మోసం ఉంది అనుకున్నాం. మళ్ళీ ఆ పెద్ద అయిన సాధువే కదా, మనం ఎందుకు బదనాం చేయాలి, పోనీలే అని మనం ఊరుకున్నాం. అవునా కాదా? ఇక మనకు నూనె లేదు కాబట్టి నూనె కావాలని అనిపించింది. ఉంటే అనిపిస్తుందా? అన్నీ మన దగ్గర ఉన్నాయి అనుకో, కావాలి. సైకిల్ లేకపోతే సైకిల్ కావాలనిపిస్తుంది, కారు లేకపోతే కారు కావాలనిపిస్తుంది, డబ్బులు లేకపోతే డబ్బులు కావాలనిపిస్తుంది, భూలం లేకపోతే అధికారం లేకపోతే ఏదన్నా వస్తువు అనేది లేకపోతే మనకు కావాలని అనిపిస్తుంది. అన్నీ ఉన్నవాడికి ఏం కావాలనిపిస్తుంది చెప్పు? సృష్టి ఆయనది అయిపోయా. ఇంకా పూర్ణకాముడికి ఇంకా కోరికలు ఎన్నుకుంటాయి అని అడుగుతుంది. ఏదన్నా ఒక కొరత ఉంటే అది కొరత తీర్చుకోవాలని అనిపిస్తుంది. ఏమి కొరత తీర్చుకోవాలని అనిపిస్తుంది అన్నమాట. మనం ఏడో చూసినాం పాలక్ పనీర్, మనం ఎప్పుడు తినాలనిపిస్తుంది. పాలక్ ఆల్రెడీ తిన్నోడికి ఏమనిపిస్తుంది? ఆ విధంగానే సృష్టి అంతా అసలు భగవంతుడికి అంతా ఆయనదే అయినప్పుడు ఇంకా ఆయన కోరికలు ఎందుకుంటాయి? పూర్ణకాముడికి కోరికలన్నీ తీరిన వాడికి కోరికలు ఎందుకుంటాయి అంట. అర్థమైంది? అది ఏలయనగా పూర్ణకాముడికి నిశ్చయముగా కోరికలు ఎట్లుండును అంటే ఆయన కోరికలే లేవు. ఇక భాష్యార్థం, కొంతమంది ఈ సృష్టి భోగార్థము లేక క్రీడార్థమని భావించుతున్నారు. అంటే ఈ వేదాధ్యయనం చేసినప్పుడు వేదంలో అక్కడక్కడ చెప్పి ఉంటారు కదా, అందరికీ సత్వగుణము, రజోగుణము, తమో గుణమే ఒక్కొక్క గుణం ఉంటుంది కదా ప్రతి మనసు లోపల. ఒక్కో రకంగా అర్థమవుతుంది వాళ్ళకు. తమో గుణస్తులకు ఒక రకంగా అర్థమవుతుంది, రజోగుస్తులు ఒక రకంగా, సత్వగుణస్తులు ఒక రకంగా అర్థమైంది. ఎవరికి ఎట్లా అర్థమైందో వాళ్ళు అట్లా అనుకున్నారు ఈ సృష్టి విషయంలో. కొంతమంది ఈ సృష్టి భోగార్థము లేక క్రీడార్థమని భావించుతున్నారు. దేవస్య ఏష స్వభావో అయం. ఈ వాక్యము ద్వారా దేవుని యొక్క స్వభావ పక్షమును ఆశ్రయించి ఈ ఇద్దరి యొక్క పక్షములు దోషయుక్తములని చెప్పుచున్నాడు. అంటే ఇది క్రీడార్థం కాదు, భోగార్థం కాదనమాట. ఇది కేవలం భగవంతుని యొక్క స్వభావం. అథవా ఆప్తకామస్య కాస్పృహ. ఈ 4వ పాదము అన్ని పక్షములను దోషయుక్తములైనవిగా చెప్పుచున్నవి. ఇంతకుముందు ఏమేమి చెప్పిండ్రో అవన్నీ కూడా దోషయుక్తాలే. రజ్వాదులయందు సర్పాదుల యొక్క అభివ్యక్తికి కారణము అవిద్యా స్వభావము కాక మరి ఏమీను చెప్పుటకు వీలుపడదు. రజ్వాదులయందు సర్పాదుల యొక్క అభివ్యక్తికి కారణము అవిద్యా స్వరూపం. అంటే ఇప్పుడు రజ్వాదులయందు అంటే తాడుంది, తాడులో పాము కనబడ్డది. ఎందుకు కనబడ్డది? ఆ పాము సరిగా చూడక, ఇది తాడును సరిగ్గా చూడక, ఇది తాడు అని మనం సరిగ్గా గమనించినందువల్ల భ్రమవశాత్తు మనకు పాము అని కనపడ్డది. కౌచిప్ప దూరం నుండి చూసినాం, సూర్యకిరణాలు పడి వెండి లెక్క కనబడుతుంది. అది సరిగ్గా దాన్ని గమనించి చూడని దోషాన వల్ల మనకు అది వెండి లెక్క కనపడ్డది. మరుమరీచికలు ఉన్నాయి, అది బాగా గమనించి దగ్గరికి పోయి ఇది ఇసుక బాగా కాగి ఆ గాలికి అలల లెక్క మన నీటి లెక్క కనబడుతున్నాయని సరిగ్గా మనం దృష్టి సారించక అట్లా భ్రమవశాత్తు
రకరకాలుగా భ్రమలు, మూల పదార్థాన్ని సరిగా గమనించని కారణాన మరి అవిద్యా స్వభావము కాక అంటే దాని తెలియంతనం అన్నమాట. మరి ఏమియును చెప్పుటకు వీలు పడదు. ఇప్పుడు ఆడ పాము లేదు, ఆడ వెండి లేదు, ఈడ మరుమరీచిక లేదు, ఇక్కడ ప్రపంచం కూడా లేదు అని చెప్తుండనమాట. అజ్ఞానం వల్ల, ఆత్మస్వరూప జ్ఞానం లేనందువల్ల మనకు భ్రమవశాత్తు కనబడుతుంది, కానీ అసలు సృష్టే లేదు. సృష్టి ఉంటే సృష్టికి ఒక ఈశ్వరుడు కావాలా, ఎవరో ఒకరు కావాలా. దాని గురించి వాదము వివాదం ఉంటుంది. వస్తువు ఉంటే నీదన్నా నాదన్నా లేకపోతే ఎవరిదా అంటాం. ఒక వస్తువు ఉందనుకో, ఏమయ్యా నీ వస్తువా, నాది కాదంటావు. నీ వస్తువా, నాది కాదంటావు. మరి ఎవరి వస్తువు, అది ఎవరిదో ఒకటి అయి ఉండాలి తప్పకుండా. ఎవరిది కాదు అని అనడానికి వీలు లేదు. ఆమె సృష్టి అన్నప్పుడు ఈ సృష్టికి ఎవరో కర్త ఉండాలి. వాడు జీవుడు అన్న కానీ, ఈశ్వరుడు కానీ దయ్యం అని కానీ ఎవరో ఒకరు ఉండాల్సిందే. సృష్టి అన్నప్పుడు దానికి తప్పకుండా కర్త ఉండాల్సింది. క్షితి అంకురాధికం కర్తృజన్యం కార్యత్వాత్ ఘటవత్. క్షితి అంకురాధికం. క్షితి అంటే భూమి, భూమి అంటే సృష్టి, అంకురాధికం మొలకలు, కర్తృజన్యం దీన్ని ఎవరో ఒకరు పుట్టించాలా, నిర్మాణం చేయాలి. గింజ తనంతర తాను ఎట్లా తయారవుతుంది? గింజల మర్రి చెట్టు ఎట్లొచ్చింది, తనంతర తాను ఎట్లొచ్చింది? జామ చెట్టు ఎట్లొచ్చింది? ఆ గింజలకు గింజ ఉన్నది, మరి గింజ లోపల గింజ చెట్టు ఉంది, ఎట్టయింది? అది ఎవడో తయారు చేసి పెట్టాలి కదా దాంట్లో. అప్పుడే కదా భూమిలో వేసి నీళ్లు పోస్తే జామ చెట్టు వస్తుంది, అరటి చెట్టు వస్తుంది, అన్ని పండ్ల చెట్లు వస్తాయి, కూరగాయల చెట్లు వస్తాయి. అన్నీ అది ఎట్లా తయారైంది? గింజ తనంతర తానే తయారైందా? అది ఎట్లా ఉందా? ఘటవత్ అంటున్నాను. కుండ ఒకటి కనబడ్డది, అదే తయారైందా? అవుతుందా? కుండ అనేది ఒకటి ఉంటే దానికి ఒక కర్త ఉండాలి. కుండ ఉంటే దానికి కర్త ఉండాల్సిందే. కర్త లేకపోతే ఉండడానికి వీలు లేదన్నమాట, ఉండాలి. ఒక అమ్మగారికి పెళ్ళి అత్తగారింటికి పోయింది. ఆ తర్వాత ఆయన ఉద్యోగస్తుడు అనమాట, మిలిటరీ ఆఫీసర్. ఆయన వెంబడి పోయింది, బార్డర్ దగ్గరికి పోయింది. ఈవెనే ఊర్లలో ఈ దేవుడు ఆ దేవుడు, ఈ ప్రార్థనలు ఆ ప్రార్థనలకు అలవాటు పడ్డది. ఇక ఆడ ఒక్కదాన్ని ఉండలేక రోజు ఈయనట్లు వెళ్ళిపోగానే అంత మంగళారతులు చేయడం, పూజలు చేయడం మొదలుపెట్టేది అనమాట. ఈయననేమో నాస్తికుడు అనమాట. దేవుడు ఊరికి, దేవుడు ఊరికి రెస్ట్ తీసుకోకుండా అంత అగరబత్తీలని నష్టం చేస్తావు, నూనె ఎంత కాలుస్తావు, అగరబత్తీలని పాడు చేస్తావు, ఇదంతా ఏంది నీ కథ అని రోజు అనేవాడు అనమాట. అంటే దేవుడు ఉన్నాడు అంటే, దేవుడు ఉంటే చూపి ఉత్త మాట్లాడబోక, నువ్వు చూపి. దేవుడు లేడు, ఏం లేడు, నువ్వు టైం వేస్ట్ చేయొద్దు, నేను పెళ్లి చేసుకొని నేను పొరపాటు చేసినా అది ఇది అంటున్నాడు. సరే నాకు ఎందుకు వచ్చింది, మరి దేవుడు లేనిది ఇదంతా సృష్టి ఎట్లా నడింది? సూర్యుడు చంద్రుడు ఇదంతా అది ఆటోమేటిక్గా నడిచిపోతాయి. దేవుడు అవసరం ఏముంది? ఆటోమేటిక్ నడిచిపోతాయి అన్నీ. నీకు తెలియదు, సైన్స్ తెలియదు, ఆటోమేటిక్ నడిచిపోతుంది. నువ్వు సైన్స్ చదివితేక ఊళ్ళల్లో దేవుళ్ళు గీళ్ళు ఏ చదివినావు, నీకేం తెలియదు, పట్ అని తిట్టేది. సరే ఇక పిల్లలు పుట్టినరోజు కొంచెం పెద్దగా అయిన తర్వాత కొంచెం ఆర్ట్ ఈయన పోరు ఏగలేక ఆలోచన చేసింది. ఇక కొంచెం చిన్న ఉన్నప్పుడు బొమ్మలు నేర్చుకున్నది. ఆ పిల్లలతోటి రంగు పెన్సిల్ తీసుకొచ్చి మంచిది ఒక బొమ్మ గీసింది, కృష్ణుంది. ఫస్ట్ క్లాస్ గీసి ఆయన టేబుల్ మీదనే పెట్టింది. ఈయన వచ్చిండు, చూసిండు, రే ఏం బాగుంది ఇది ఆర్ట్, ఈ కాళ్ళు ఈ చేతులు ఇదంతా అబ్బా రంగులు ఏం బాగున్నాయి. ఈ పిల్లలు చెప్పింది, రే మీరు ఎవరు మాట్లాడవద్దు అంటే వాళ్ళు ఎవరు మాట్లాడలేదు. ఎవరు తయారు చేసింది, ఎవరు గీసిందో అంటున్నాను అనమాట. ఎవరు గీసినట్టే పిల్లలు మాట్లాడతలేడు. భార్య మీద ఎవరు గీసినాడు, ఎవరైంది నేను గీసేది, ఆ పెన్సిల్ ఉన్నాయి, కాగితం ఉన్నాయి, అయ్యే ఆటోమేటిక్ తయారు చేసుకున్నాయి. అక్కడ పెన్సిల్ ఉంటే కనబడతలేవు, వాడు పెన్సిల్ ఉండే పేపర్ ఉంది కదా, అయ్యే ఆటోమేటిక్ తయారు చేసేసుకున్నాయి. నీకు అంత మాత్రం జ్ఞానం లేదా చదువుకొని? ఓ అమ్మ, నా జ్ఞానం నేతులో నీ జోలికి రాని, నీ పూజ నువ్వు చేసుకో అని చెప్పిండట. ఇంత పెద్ద సృష్టి ఆటోమేటిక్ తయారు కాగా ఇంత చిన్న బొమ్మ ఆటోమేటిక్ ఎందుకు తయారు కాదు? అవుతుంది, అయ్యింది.
నేను నా పని అయింది అనుకుంటుంది ఇక నా పని. ఇట్లా ఒక వస్తువు అనేది ఉంటే దానికి ఒకరు కర్త తప్పకుండా ఉండాల్సిందే. వాళ్ళు వస్తువు ఉన్నదనుకుంటున్నారు. వాళ్ళు ఎవరు? బహిర్ముఖులు. ఎవరు? బహిర్ముఖులు అన్నమాట. వాళ్ళు వస్తువు ఉన్నదనుకుంటారు కాబట్టి వాళ్ళ కర్త కావాలా. ఆ కర్త కోసం పీక్కుంటున్నాడు. ఇట్లా ఉంటాడు, అట్లా ఉంటాడు, ఇదే ఎన్ని ఉంటుంది, అదే ఎన్ని ఉంటుంది అని పంచాయతీలు పెట్టుకుంటున్నారు, రకరకాలుగా అనుకుంటున్నారు. అసలు వస్తువే లేదు కదా అయ్యా బాబు. వీళ్ళు అనేది ఏంటంటే వస్తువే లేదు. వస్తువు ఉంటే దానికి కర్త ఉంటాడు. అసలు వస్తువే లేదు. ఇక పాము అంటే ఆ పాము దేనికి పుట్టింది అనొచ్చు. అసలు పామే లేదు. ఆ తాడే పాము మాదిరిగా భ్రమ కనబడుతుంది నీకు. అసలు వెండే లేదు, కౌచిప్పు ఉంది, భ్రమవశాత్తు వెండి లెక్క కనబడుతుంది. వెండి ఉంటే ఇది ఎక్కడి నుండి వచ్చింది అని దాని ఆలోచన ఉంటుంది అన్నమాట. ఆ విధంగానే ఆడ మరుమరీచికలు తప్ప, అంటే ఇసుక అగ్ని తప్ప ఆడ నీళ్ళే లేవు. కానీ నీళ్ళు ఉన్నట్టు కనబడుతుంది. భ్రమకు కర్త ఉంటాడా ఎవడన్నా? వస్తువుకు అయితే కర్త ఉంటాడు, భ్రమకు కర్త ఉంటాడా? ఉండడు. ఆ విధంగానే అసలు వస్తువే లేనప్పుడు కర్తని గురించి ఎందుకు మాట్లాడుకుంటారని నేను అంటున్నాను. వస్తువే అంటే ఈ ప్రపంచమే లేదు. వాళ్ళు ఒకటే మాట చెప్పేస్తున్నారు అన్నమాట. రజ్వాదుల యందు సర్పాదుల యొక్క అభివ్యక్తికి కారణము అవిద్యా స్వభావము గాక, అంటే ఆ తాడు మున్నగు వాటి యందు పాము మున్నగుట కనబడ్డము ఆ తాడు సరిగా చూడని కారణాన. ఆ విధంగానే మనకు ఆత్మజ్ఞానం లేకపోవడం వల్ల మన లోపల సర్పం మాదిరిగా జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ, మనస్సు ఇవన్నీ పరికల్పితాలైనా కానీ వాస్తవికంగా ఏది లేదు అని చెప్తుండనమాట. ఇక ఇప్పుడు ఇంతవరకు 3 పాదాలు ఉన్నాయి కదా, ఓంకారానికి 3 పాదాలు అని చెప్పిండు కదా. 3 పాదాలు పూర్తయినాయి. ఇక ఓంకారం పరమాత్మ యొక్క 4వ పాదం. ఇప్పటి వరకు భ్రమం గురించి చెప్పిండు. తాడు యందు పాము కనబడ్డది కదా, కౌశిప్ప యందు వెండి కనబడ్డది కదా, ఆ విధంగానే మరుమరీచికలలో నీళ్లు కనబడ్డాయి కదా. ఆ నీళ్ళని గురించి, ఆ ఎండిని గురించి, తర్వాత పామును గురించి వ్యవహారం, జాగ్రత్త, స్వప్న, సుషుప్తులు, విశ్వ, తైజస, ప్రాజ్ఞలను గురించి చెప్పింది. అసలు అన్నమాట దేని మీద ఈ భ్రమ ఏర్పడ్డది. పాము దేని మీద భ్రమ కల్పితమైంది, తాడు మీద భ్రమ కల్పితమైంది. ఆ విధంగానే జాగ్రత్త, స్వప్న, సుషుప్తులు దేని మీద పరికల్పితమైనదో అసలు చెప్పబోతున్నాను అన్నమాట. ఇక్కడ అసలు ఏంది? మనం. అసలు ఎవరు? మనం అన్నమాట. అసలు ఇక్కడ వచ్చింది మనల్ని గురించి రేపు వ్యవహారం నడుస్తుంది అన్నమాట. ఇప్పటి వరకు మన మనస్సులో ఉన్న జాగ్రత్త, స్వప్న, సుషుప్తులు మనం మనస్సులో దూరి జాగ్రత్త అవస్థలో విశ్వడని పిలువబడుతున్నాం. మనం మనస్సులో దూరి స్వప్నంలో తైజసులని పిలువబడుతున్నాం. మనం మనస్సులో దూరి సుషుప్తిలో ప్రాజ్ఞులని దూరడం అంటే ఏంది? భ్రమ అనుకోవడం. దూరడం అంటే భ్రమవశాత్తు అట్లా అనుకోవడం వల్ల ఇట్లా అయిందన్నమాట. ఓం భద్రం కర్ణేభిః శృణుయామదేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగైః తుష్టువాగుంసస్తనూభిः వ్యశేమదేవహితం యదాయుః స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాः స్వస్తి న పూషా విశ్వవేదాः స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతి.